అందరికీ నమస్కారం. 2026వ సంవత్సరం ఏప్రిల్ మాసం 29వ తేదీ బుధవారం రోజున కన్యా రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం. ఓం శ్రీ శివశక్తి అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య, ఉద్యోగ, వ్యాపార సమస్యలు, ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ, శారీరకంగా కానీ, మానసికంగా కానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేదన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి. మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన రేపటి రోజు ఈ యొక్క రాశి వ్యక్తులకు సాధారణంగా కనిపించిన లోపల పెద్ద మార్పులకు సంకేతం ఇచ్చే రోజు. మీరు ఇప్పటి వరకు ఎదుర్కొన్నటువంటి ఒత్తిడిలు, అనిశ్చయితలు కొంచెంగా తగ్గుతూ కొత్త ఆశలు, కొత్త అవకాశాలు మీ యొక్క ముందుకు రావటం కూడా ప్రారంభమవుతుంది. కానీ ఈరోజు పూర్తిగా మీకు అనుకూలంగా మారాలంటే మీరు తీసుకునే నిర్ణయాలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈరోజు మీరు ఆలోచించే ప్రతి పని కూడా, మీరు చేసే ప్రతి చర్య భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. ఉదయం లేవగానే కొంచెం మానసిక ఒత్తిడి అనిపించవచ్చు, కొన్ని విషయాలలో క్లారిటీ కూడా లేకపోవచ్చు. కానీ మీరు ఆందోళన పడవలసినటువంటి అవసరం లేదు. మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఉద్యోగంలో ఉన్నటువంటి వారికి ఈరోజు కొంచెం ప్రెజర్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. మీపై ఉన్నటువంటి బాధ్యతలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ధైర్యంగా పనిచేస్తే మంచి ఫలితాలను కూడా పొందగలుగుతారు. వ్యాపారం చేసే వారికి కొత్త ఆలోచనలు వస్తాయి, కానీ వెంటనే పెట్టుబడులు పెట్టడం మంచిది కాదు. 1-2 రోజులు ఆలోచించి ముందుకు వెళ్ళడం ఉత్తమం. డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసరమైనటువంటి ఖర్చులు పెరగచ్చు. మీరు ప్లాన్ చేసినటువంటి ఖర్చులు కాకుండా కొన్ని అదనపు ఖర్చులు కూడా రావచ్చు. అయితే సాయంత్రం సమయానికి చిన్న లాభం లేదా ఆశించినటువంటి డబ్బు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చిన్న విభేదాలు కూడా రావచ్చు. ముఖ్యంగా మీరు మీ యొక్క మాట తీరు కొంచెం గట్టిగా ఉండే సమస్యలు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు మాటల్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలంటే మీరు అర్థం చేసుకోవడం కూడా చాలా అవసరం. ప్రేమ బంధాలలో ఉన్నటువంటి వారు చిన్న అపార్థాలు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. సంతాన విషయాలలో కొంచెం ఆందోళన కలిగే సూచనలు కూడా ఉంటాయి. పిల్లల చదువులు లేదా ఆరోగ్యం గురించి కొంచెం టెన్షన్ కూడా ఉండవచ్చు, కానీ పెద్ద సమస్యలు ఉండవు. మీరు సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే అన్నీ సర్దుకుంటాయి. మానసిక స్థితి విషయానికి వస్తే మీ మనసు ఒక విషయం మీద ఫోకస్ చేయలేకపోవచ్చు. అనవసరమైనటువంటి ఆలోచనలు, గత విషయాలు మిమ్మల్ని బాధ పెట్టే అవకాశం ఉంటుంది. ధ్యానం చేయటం లేదా కొంత సమయం ప్రశాంతంగా గడపడం చాలా మంచిది. ఆరోగ్య విషయంలో చిన్న సమస్యలు కూడా రావచ్చు. ముఖ్యంగా తలనొప్పి, అలసట లేదా నిద్రలేమి కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు శాంతంగా నిర్ణయాలు తీసుకోవటం చాలా అవసరం. ఉదయం లేవగానే శివునికి జలాభిషేకం చేయడం, ఓం నమః శివాయ అనే మంత్రాన్ని కనీసం 108 సార్లు జపించడం, పేదవానికి ఆహారం లేదా ఆహార దానం చేయడం శుభప్రదం. సాయంత్రం సమయంలో దీపం వెలిగించి దేవుణ్ణి ప్రార్థించండి. అదేవిధంగా ఈ యొక్క సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు చాలా కీలకంగా కూడా ఉంటాయి. నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. ఎప్పటికప్పుడు వ్యాపారాన్ని అభివృద్ధి చేసే పదంలో ముందుకు సాగుతారు. వ్యాపారం కూడా దినదిన అభివృద్ధిగా ఏర్పడుతుంది. అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి కుటుంబ విషయాల్లో కొంత కలహాలు తొలగవచ్చు. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అపార్థాలు తొలగే అవకాశం ఉంటుంది. మీరు శాంతంగా ఉంటే సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయి. పెద్దల మాట వినడం ద్వారా మంచి ఫలితాలు కూడా పొందవచ్చు. పిల్లల విషయంలో కొంత అవసరం కూడా ఉంటుంది. సంతాన పరంగా చూస్తే మంచి వార్తలు వినే అవకాశం ఉంటుంది. పిల్లల చదువు లేదా ఇతర రంగాలలో పురోగతిని సాధించే అవకాశం ఉంటుంది. అది మీకు ఆనందాన్ని కూడా కలిగిస్తుంది. కానీ వారిపై ఒత్తిడి పెట్టకుండా ప్రోత్సహించడం చాలా మంచిది. సమాజంలో మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంటుంది. మీరు చేసినటువంటి మంచి పనులకు గుర్తింపు లభిస్తుంది. మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది. ఈరోజు మీరు తీసుకునే నిర్ణయాలు ఇతరులకు సహాయం చేసే విషయంలో మీకు భవిష్యత్తులో మంచిదిగా ఉంటుంది. ఆరోగ్యపరంగా చూస్తే జాగ్రత్త అవసరం. ముఖ్యంగా తలనొప్పి, అలసట, నిద్రలేమి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైనటువంటి విశ్రాంతి తీసుకోవాలి. ఆహార విషయంలో జాగ్రత్తగా ఉండాలి. బయట ఆహారాన్ని తగ్గించాలి. ప్రేమ మరియు సంబంధాల పరంగా చూస్తే ఈరోజు కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. మీరు ప్రేమలో ఉన్నటువంటి వారు అయితే మీ యొక్క భావాలను స్పష్టంగా చెప్పాలి. అపార్థాలు తొలగించడానికి ప్రయత్నించాలి. ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంటుంది.
ఈరోజు మీరు ఆధ్యాత్మికంగా కూడా కొంత శాంతిని పొందగలుగుతారు. దేవునిపై భక్తి కూడా పెరుగుతుంది. పూజలు జపాలు చేయడం ద్వారా మీ యొక్క మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. అదేవిధంగా సూర్య భగవాన్ యొక్క కటాక్షం మీపై ఎల్లవేళలో ఉంటుంది. ఈరోజు ఉదయం లేవగానే సూర్య భగవానికి నమస్కారం చేయండి. నీటితో ఆర్జ్యం ఇవ్వండి. ఓం సూర్యాయ నమః అనే మంత్రాన్ని 11 సార్లు లేదా 21 సార్లు జపించండి. ఇది మీకు శక్తి మరియు ధైర్యాన్ని ఇస్తుంది. గురువారం అయితే పసుపు దానాన్ని చేయండి. పసుపు దానం చేయండి. పేదవానికి ఆహారం ఇవ్వటం ద్వారా పుణ్యఫలం కూడా ఏర్పడుతుంది. ఈరోజు ఈ యొక్క రాశి వారికి లోతైనటువంటి మార్పులు తీసుకురాబోయే రోజునే చెప్పవచ్చు. ఈరోజు మీలో ఉన్నటువంటి ఆత్మశక్తి మరింత పెరుగుతుంది. మీరు గతంలో ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు గుర్తు చేసుకుంటూ వాటిని ఎలా ఎదుర్కోవాలో కొత్త మార్గాలను ఆలోచించే అవకాశం ఉంటుంది. ఈ యొక్క ఆలోచనలు మీ యొక్క భవిష్యత్తును మలిచే విధంగా కూడా ఉంటాయి. అదేవిధంగా ఈ యొక్క రాశి వారు ఏ రోజు